ప్రభుత్వ బిల్లులే కాదు ప్రైవేట్ బిల్లులపైన చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన 16 బిల్లులతో పాటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు తీసుకురావాలన్నారు. కోర్టులపై ఇప్పటికే కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని, పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశాలపై కోర్టులకు వెళ్లకుండా ఇక్కడే తేల్చాలని కోరారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోబోమన్న సురేష్ రెడ్డి సమాజంలో విభజన తీసుకొచ్చే చర్యలను తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. 19 సిట్టింగ్స్తో 26 రోజులు 20 డిసెంబర్ వరకు సభ నడపాలని నిర్ణయం తీసుకునటం జరిగాది. 19 సిట్టింగ్స్ సంతోషమే కానీ 19 సిట్టింగ్స్ జరగాలి కదా అనేదే మా ఆవేదన. అందుకు సభ ఇబ్బంది లేకుండా చక్కగా జరగటానికి బీఏసీ మీటింగ్స్తో పాటు ఎవ్రీ వీక్ ప్రతి వారం అన్ని ఫ్లోర్ లీడర్స్తో మీటింగ్స్ జరుపుతూ ఉంటేనే ఈ సభ ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగేది. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా 4 ముఖ్యమైన అంశాలను లేవనెత్తడం జరిగేది. దాంట్లో దేశంలో ఎదుర్కొంటున్న అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య. ఈరోజు నిరుద్యోగం అనేది చాలా పెద్ద మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దేశానికి ఉంది కాబట్టి దీనిపై చర్చించాలి.